క్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్దిగా ధ్యానం చేసి మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనము
నేరుగా మనం సంస్కారాలకి మనం వెళ్తాం. ఆ వెళ్ళే ముందు కొన్ని హెచ్చరికలు మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత మనం మళ్ళీ ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి. అందుకని నేను మీకు కొన్ని వాక్యాలు మీకు తెలియజేయాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12:24 వచ్చింది. అదే 12:24. మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చాలా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని స్తోత్రం నాయన, ఎవరు మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిందంటే ప్రభావ ఇదిగోనైనా ఎంతో చక్కని వర్తమానం తమ్ముడు జీవన బాబు ద్వారా మీరు మాట్లాడారు. వాక్యం మాత్రం కలెక్షన్ పెట్టి మీరు దీవించండి నాయన. అనుకుని ఇక్కడ నిలబడకుండా అర్హత లేదు నాయన. అది కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన. చాలా ఈ మందికి పంత వల్ల అలసట వలన నేను ఎక్కువ సమయాన్ని ఈరోజు మీ సన్నిధిలో కనిపెట్టలేకపోయాను, క్షమించండి తండ్రి. మరి ఈ సమయం ఇవ్వాలి, నీకు అవసరంగా నేను ఇక్కడ నిలబడున్నాను. స్వరం నీదై ఉండాలి, మాట నీదై ఉండాలి, సమస్తం నీది నాయన. మేమంతా నీ వాళ్ళు. ఆనాడు ఏప్రిల్ రాసిన పత్రికలో తండ్రి దైవజనుడు పౌలు ద్వారా మీరు ఈ మాట ఎందుకు కలిగించారో మాకు కొంచెం తెలియచి, మీరు ఈ వాక్యంలో మమ్మల్ని బలపరచమని ఆశ్రయించమని, నూతన సంవత్సరానికి వెళ్ళే తక్కువ సమయం మేము ఉన్నాం, కొద్ది సమయంలో మేము ఎక్కువ సంగతులు నేర్చుకొని త్వరగా మరలా మేము మోకాళ్ళతో నేను ఎదుర్కొనే భాగ్యం మాకు కలిగించినాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. బైబిల్లోని ఈ ఏప్రిల్ రాసిన పత్రికలో ఇద్దరు మనుషులనే ప్రస్తావించాడు. అసలు ఇద్దరు మనుషుల గురించే ఎందుకు చెప్పాలి? అసలు ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది ఉండగా మరి ఇద్దరిని ఈ గ్రంథకర్త వర్ణిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి పేరు ఏంటి? ఏమన్నా తెలుసుకోండి, ఒక విషయం తెలుసుకోండి. ఇవాళ బైబిల్ స్టార్ట్ అనుకోండి. క్లుప్తంగా మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద పుట్టిన మనిషి పేరు కయ్యూను. ఆదాము పుట్టలేదు, చేయి పట్టాడు. అవ్వ పుట్టలేదు, చేయి పడ్డాడు. దేవుని స్వహస్తాలతో చేయబడిన బిడ్డలు వారు. మరి మొట్టమొదటి పుట్టిన వ్యక్తి కయ్యూను, రెండవ వ్యక్తి పేరు హేబేలు. కయ్యూను తమ్ముడిని హేబేలు చంపాడు, శాపగ్రస్తుడు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ హేబేలు గురించి మొట్టమొదట ప్రకటించబడింది. చూడండి, ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమన్నాడంటే క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన అన్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధనలోంచి ఎక్కడికి వస్తున్నాం మనం? కొత్త నిబంధనకు వస్తున్నాం. పాత నిబంధనలో సార్ మీకు గుర్తు చేయమంటారు, పేడ తీసుకోవడం, అలుపుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం కదా. ఆ తర్వాత ఏంటది? ఒకట్లో నక్షత్రాలు పెట్టుకోవడం లేదా పువ్వులు వేసుకోవడం. ఇదంతా పాత నిబంధన, పాత సిద్ధాంతం. అదేంటో ఆ పాత నిబంధనని యేసు ప్రభు వారు ఒక్క రక్తపు పొట్టుతో తుడిచి పడేశాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఇందులో చాలా శ్రేష్టమైన వాక్యాలు ఉన్నాయి. కానీ కొద్ది సమయం, ఎందుకంటే మళ్ళీ మనం వింటాం. కావాలంటే కొద్ది సమయంలోనే నేను కొన్ని విషయాలు చెప్తాను క్లుప్తంగా. యేసు ప్రభు వారు ఈ క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నాడంట? మధ్యవర్తి అయి ఉన్నాడు. అసలు ఆదికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తే. ఆదికి మూలం ఎవరు? యేసుక్రీస్తే. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. అంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అన్నింటిలో ఉన్నవాడు కూడా ఆయనే. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. నువ్వు ఏ దిశకైనా సరే అక్కడ ఉంటాడు ఆయన. ఈ ప్రార్థన మీరు ఎక్కడికి వెళ్తారు? అక్కడికైనా వస్తాడు, అక్కడ ఉంటాడు ఆయన. మీరు చేసేది మంచిదైతే ధన్యులే, చెడ్డదైతే బాధ ఉంటుంది. అంటే పాత జీవితం అనేది ఉంది, అలాగే క్రొత్త నిబంధనలో కొత్త జీవితం ఉంది. పాత నిబంధనలు అంతా పాత బ్రతికే ఉంది. మారేవారు మళ్ళీ పడిపోయేవారు, భక్తిగానే ఉండేవారు మళ్ళీ చెడిపోయేవారు. ఎందుకని
అలా జరిగింది అని మనం పాటలు చదివేటప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే అప్పటికి పాత నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ఏం చేయబడలేదు, చిందింపబడలేదు. ధర్మశాస్త్రంలో ఉన్న బలులన్నీ యేసు ప్రభు వారి యొక్క రాకకి ఛాయారూపం అని ఎబ్రిల్ రాసిన పత్రికలో రాసింది. అదంతా ఛాయ అంటే యేసు ప్రభు వచ్చాక వాటిని నెరవేర్చి పూర్తి చేయాలి. యేసుక్రీస్తు దిశగా ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలు, ఈ ప్రపంచంలో ఉన్న భక్తులు యేసుక్రీస్తు దిశగా చూపిస్తున్నారు. నిజంగా చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించేటప్పుడు ఎన్నో గ్రంథాలు చదివి అబ్బా యేసు ప్రభు కనుక నాకు పాపక్షేమం కలుగుతుందా, నాకు విమోచన వస్తుందా అని చెప్పి తెలుసుకున్న మహామేధవులు చాలా మంది ఉన్నారు. అంటే వాడు తెలుసుకొని యేసు నమ్మారు, కొందరు చదివి యేసు నమ్మారు, కొందరు విని యేసు నమ్మారు, కొందరు అనుభవించి యేసు నమ్మారు. కానీ అసలు ఏమీ రాదు మనకి. యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు, మనం యేసు ప్రభువుని అంగీకరిస్తాం. నిజంగా వాడి ప్రయాసము గొప్పది, మన ప్రయాసం అంత మాత్రమే. కష్టపడి కొనుక్కుంటే, కష్టపడి సంపాదించుకుంటే ఆ కష్టపడి తెచ్చుకున్న వాడికి దాని విలువ తెలుస్తుంది, కాబట్టి దాన్ని కాపాడుకోగలుగుతాడు. కష్టపడకుండా సంపాదించుకున్నాడు అనుకుంటే, కష్టపడకుండా వచ్చింది అనుకోండి ఏం చేస్తాడు, జిమ్ చేస్తాడు. అమ్మా నిన్న మా ఇంట్లో పెళ్ళి అయింది, వేరు మిగిలిపోయింది, చికెన్ మిగిలిపోయింది, ఆ ఫిష్ ఫ్రై మిగిలిపోయారు, వాళ్ళు కదా మనం తెచ్చిచ్చారు. మనం ఏం చేస్తారంటే భర్తగా ఏం చేయాలో మిగులుకుంటూ తింటాను. ఎందుకని మనం కష్టపడి తెచ్చుకోలేదండి, వాళ్ళు కష్టపడింది మనకు వచ్చింది. మనం ఏం చేస్తాం, తిన్నంత తినేసి ఏం చేస్తాం, మిగతాది కానీ వాడు కష్టపడ్డారు కాబట్టి వాడేటానికి ఇష్టం లేక మరొకరు పంచిపెట్టాడు. మన తండ్రి క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, నువ్వు నా కొడుకువి, నువ్వు నా కూతురువి. చూసారా ఏంటి వ్యాఖ్యానించాడు, రక్తంతో వ్యాఖ్యానించాడు. నువ్వు క్రీస్తు పూర్వం ఎక్కడ ఉన్నావు, సైతాన్ దగ్గర బాధిస్తున్నావు. చూడండి బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, రోమపత్రిక 5వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థం గుర్తుకొస్తుంది, పాత జీవితం గుర్తుకొస్తుంది. కొత్త జీవితంలోనే చాలా శ్రేష్టమైనది ఉంది. కొత్త నిబంధన అనే దాంట్లో కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త జీవితంలో నువ్వు ఎంతైనా త్యాగం చేస్తావు. 5వ అధ్యాయం 5వ వచనం చదవడం మాట, రోమపత్రిక 5వ అధ్యాయం ఏంటమ్మా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయం ఏం చేయబడుతుందంట, చూడండి కుమ్మరించబడుతుందంట. దేవుని ప్రేమ మన హృదయం కుమ్మరించబడితే ఏముంటుందో తెలుసా, సంతోషం, ఉత్సాహం. దానికి అవధులు ఉండవు, తట్టుకోలేము ఆ సంతోషానికి. అంతే చాలా దగ్గర పొందులేస్తారు, తట్టుకోలేరు గొప్పపాటు. దేవుని సంతోషం ఎలా ఉంటుందంటే అది వెలుగులోంచి వచ్చేది, మహిమలోంచి వచ్చేది, పరిశుద్ధాత్మ నుంచి వచ్చేది, ఆకాశం నుంచి వచ్చేది, పైనుంచి వచ్చేది. కాబట్టి ఆ సంతోషం నీకోసం నా కోసం ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది. మరి భూలోకంలో ఉన్న ఈ సంతోషం శరీరమైనది, కరెక్ట్ కాదు. బిడ్డల వల్ల వచ్చే సంతోషం శరీరమైనది, తల్లిదండ్రుల నుంచి వచ్చే సంతోషం శరీరమైనది. ఈ లోకంలో బట్టల వల్ల, కట్టుకున్న వస్త్రాల వల్ల, మనం నివసించే ఇల్లు వల్ల, మనకుండే సామర్థ్యం వల్ల, మనకున్న చదువు వల్ల, ఉద్యోగం వల్ల వచ్చే సంతోషం అంతంత మాత్రమే. అదంత శాశ్వత మాత్రం కాదు. కానీ పైనుంచి దేవుడి ద్వారా వచ్చే సంతోషం శాశ్వత కాలము ఉంటుంది. ఆ సంతోషము ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, సదాకాలం ఉంటుంది. ఆ సంతోషానికి ఏమైతే తెలుసా, సిగ్గు లేదంట. అక్కడ ఏమంటే ఈ నిరీక్షణ మనను సిగ్గుపడనివ్వదు. ఈ లోపల నీకు ఇల్లు లేకపోతే పర్లేదు, ఆస్తి లేకపోతే బాధపడకండి, మీ పరువు పోయిందా బాధపడకండి, మీ పరువు దేవుడి దగ్గర ఉంటుంది. మీ సంతోషం కోల్పోయారా ఏం బాధపడకండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ లోపల నువ్వు ఏం కోల్పోయిన దాన్ని బట్టి నువ్వు బాధపడతావు. నీకు శుభప్రదమైన ఒక గొప్ప నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావు. అది ఎవరో తెలుసా, మన ప్రభువైన క్రీస్తు. క్రీస్తును సంపాదించుకోవడమే అన్నిటికంటే
ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి యేసుప్రభుని సంపాదించడం కోసం ఏం అమ్మేశాడు? మీరు చూశారు 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ముఖ్యమే అమ్మేశాడంట. పొలం అమ్మేశాడు ఒక ఆయన, వజ్రాలు అమ్మేశాడు ఒక ఆయన, తనకున్న సంస్థాన్ని అమ్మేశాడు ఒక ఆయన. ఏం సంపాదించుకున్నాడు? యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మన కొరకు చెల్లించిన వెల కట్టలేనిది. దేవునితో కూడా మనం వెల దానికి చెల్లించలేదు. ఎందుకంటే మన పాపము చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైందో ఒకసారి మనం బైబిల్లో చూద్దామా? చూడండి, రోమా పత్రిక దయచేసి 6వ అధ్యాయం 10 రోమా 6. ఆయన చదువుడు చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాడు, కానీ ఆయన జీవితం చూడగా దేవుని విషయమై. అదనమాట, ఆయన ఒక్కసారి మన పాపాన్ని ఏం పెట్టాడు? పులిస్తాడు. మనం చేసిన పాపాన్ని ఒక్కసారి ఏం చేశాడు? పులిసేసాడు. మీకు అర్థమైందా? అంటే వాళ్ళు ఇల్లు చూసారు శుభ్రంగా. నిజంగా చెప్పండి, ఇల్లు చూడలేదు అన్నప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు? మరి రేపు తొడదాం మాట్లాడి చూద్దాం. అడగట్లేదు. మన ఇల్లు రోజు తొడాలి. మీరు ధరించే వస్త్రాలు చీరలు చూసారా? మళ్ళీ పోతారు. మన ఇల్లు చూసారా? పూజలు మళ్ళీ దులుపుకోవాలి. అవి తుడిచినప్పుడు ఆమె మంచి పని చేసాం అనిపిస్తుంది. మళ్ళీ కాసేపుకే పూజలు వచ్చాక అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో అసలు కనిపెట్టాలనుకుంటావు. నువ్వు కనిపెట్టలేదు, కానీ పూజలు వస్తాయి. నువ్వు కనిపెట్టలేదు, నీకు తెలియకుండా నీ బట్టలు మాసిపోతుంది. నీకు తెలియకుండానే నీ ఇంట్లో పూటలు ఉంటుంది. నీకు తెలియకుండానే నీ ఇంట్లో మాసిపోయిన బట్టలు ఉంటాయి. అనుకోకుండానే మన బెడ్షీట్స్ అంటే మనం కప్పుకునే రగ్గులు కానీ దుప్పట్లు కానీ మాసిపోతున్నాయి, మళ్ళీ గుర్తుకుంటున్నాం. కానీ మన అంతరాత్మలో పాపం చూసారా? అది ఎప్పటికీ కలవసం, రకరకాల కలవసం వచ్చి ఏమైపోతుంది? నిండిపోతుంది. మరి దీన్ని ఎవరు తిరుగుతారు? దీన్ని చూడాలి. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి? క్రీస్తులో నా ప్రేమ తెలుసుకుంటేనే కృషి వేయబడుతుంది. ప్రభా, నువ్వు నా కొరకు మరణించు. యేసయ్య, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు. నువ్వు నా కొరకు ఏం చెల్లించావు? వెల చెల్లించావు. నీ విలువైన రక్తములో ఈ పాపికి విడుదల ప్రకటించావు. తండ్రి, నేను నీకు ఏమిచ్చిన రుణం మాత్రం చేస్తాను, కానీ నీకు రుణపడి మాత్రం ఉంటాను. నువ్వు చెప్పింది నేను చేస్తాను. రుణపడి ఉండడం అర్థం తెలుసా? ఆయన ఏది చెబుతా అదే నువ్వు చేస్తావు. చాలా మంది రుణపడి ఉంటానంటారు, కానీ చెప్తే మాత్రం చేసి నువ్వు ఆయన రుణం తీర్చాలంటే ఒక పని చేయాలి. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఒక పాపికైనా నువ్వు సువార్త ప్రకటించాలి. ఒక పాపిని నువ్వు ఏం చేయాలి? క్రీస్తు వైపు నడిపించాలి. నడిపిస్తేనే నీ రుణం తీరతదేమో, కానీ తీరదలే, కానీ తప్పదు. నువ్వు కూడా వెల చెల్లించాలి. ఎందుకంటే మీకు బైబిల్లో చూడండి, ఇక్కడ ఏం రాస్తుందో 4వ అధ్యాయం చివరి మాట. ఇదే రోమా పత్రిక నుంచి మీరు కావాలనుకున్న 4వ అధ్యాయం చివరి వచనం. ఆయన మన అపరాధములు నిమిత్తము అప్పగింపబడి ఆయన చూడండి, ఆయన నీతిమంతుడుగా, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపం లేదని పిలాతు ఎన్నిసార్లు సాక్షించాడు? చెప్పాడు. యేసు ప్రభు శిక్ష విధించలేనండి నేను. ఆయన ఏ దోషం ఉందని శిక్ష విధించాలన్నాడు. ఎవరు? నిరపరాధిని అప్పగించారండి. నా తప్పు అయిపోయింది, క్షమించండి, యేసుని వదిలేండి అన్నాడు. యోధేశ్వరి ఈ నీతిమంతుడు అండి. నిజంగా మేము సిలువ చంపేసామని ఎవరండి? సిలువ అమలు చేసిన ప్రధాన యాజకుల అధిపతి ఎవరన్నాడు? ఆయన నీతిమంతుడు, నిజమైన దేవుని కుమారుడు. చెప్పుకుంటే అలా లెక్కలేసుకుంటే వీడికి వస్తారు బైబిల్లో. అంటే యేసు ప్రభు నీతిమంతుడుగా కుడివైపున్న గజకం కూడా, తండ్రి నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకించుకుంటావా అని అంటే అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మీకేమర్థమైంది? మీకు ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాలి. మళ్ళీ యేసు నేడు పుట్టాను అనే మాటలో యేసు నేడు పుట్టాను అనే మాట ఉంటుంది యేసు ప్రభు జన్మలో. కానీ అదే మాట యేసు ప్రభు ఉపయోగిస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. అంటే యేసుక్రీస్తు పుట్టింది భూమి మీద కాదు, నీ హృదయంలో ఉండి ఆయనలాగా పాటు పాడతావు
ఎంచబడుదని మన నిమిత్తము కూడా అదనమాట. ఆయన ఎలాగైతే మృతి పొందాడో నువ్వు అలాగే ఆయన కూడా మృతి పొందాలి. ఆయన మృతి పొందినప్పుడు చనిపోయినప్పుడు ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? నీతిమంతుడైన సాక్ష్యము పొందాడు. సరే, మీకు చచ్చిపోయిన ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పించాను. చూడండి 4:4 ఏప్రిల్ రాసిన పత్రిక చదివారు కదా, 4 చూడండి ఏమన్నది. 4వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే, చూడండి ఇక్కడ హేబేలు అనే పదం గురించి మనం మాట్లాడుతున్నాం. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించారు. అంటే బలి అర్పించడం అంటే ఏంటి తెలుసామా? అమ్మా, బలి అర్పించడం అంటే నీ శరీరం అర్పించుకోవాలి. ఇలా చూడండి, ఈ నాలుగుని అర్పించుకోవాలి. ఈ నాలుగు ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు చూసేకూడదు. నీ కళ్ళను అర్పించుకోవాలి, నీ నాలుగుని అర్పించుకోవాలి, నీ చేతులు అర్పించుకోవాలి. అండ్ ఈ కాళ్ళు ఉన్నాయా? అండ్ ఈ కాళ్ళు అర్పించుకోవాలి. అర్పించడం అంటే ఎలా అర్పిస్తాం? సువార్త చెయ్యాలి. అర్పించడం అంటే మోకాళ్ళు వేయాలి, కొంతమంది రక్షించడం కోసం వెళ్ళాలి. మీరు చూసారో లేదో కానీ మా సోదరు సూర్యునికి తెలుసు. మేము వెళ్ళిపోతుంటే ఏంటది ఓపులోకి వచ్చిందండి. ఓపులో చివరి అనమాట. అది కొత్తగా రాళ్ళు వేసారండి కాంకర్లో. కొత్తగా అంటే ఏం వేసారనుకుంటున్నారు మీరు? ఏ ఇల్లు పడగొట్టి అన్నీ వేసేసారు అక్కడ. అది కొత్త కాలనీ అంటే కడుతున్నారు అనమాట. బడ్డీ అర్థం లేదు, నడడానికి దారి లేదు. మేము నడలేకపోతున్నాం, బడ్డీ కూడా అర్థం లేదు. ఎలా ఇప్పుడు ఇదిగోండి ఇలాగే 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 అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. నేను ఇప్పుడు ఎవరు కావాలి? అక్కడికి వెళ్ళి సాగుతాము కాదు. అందులో ఉందంటే అవి ఏమంటే అవి మీ కోసం చూస్తున్నారు, మీరు ఎలా చదవడిపోతుంది. మార్గం కూడా కొంచెం స్పష్టంగా కనపడే విధానం పోతుంది, అది గోతులు పడ్డేమీ అర్థలేదు. ఎలాగా పడిపోతున్నాం అనమాట. సరే అంటే మీరు మీరు నడిచినట్టే అని వేగంగా దిప్పేసి వెళ్ళిపోయి నడిచొస్తున్నారు. నా బండి అర్థలేదు. అప్పుడు ఆవిడ దూరం చూసి, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, పాపం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అంటుంటాడు. అమ్మా మీరు ఎప్పుడో కలిసారు, నాకు యాసకాలంలో కలిసారు. ఇంచుమించుగా మనం 6 నెలలు 7 నెలలు సరే గుర్తులేదు కానీ మీరేమో మీ ఇంటికి రమ్మన్నారు, నేనేమో వద్దాను అనుకుంటున్నాను. ఒకసారి తప్పిపోయి రెండోసారి ఇంకా తక్కువ అనుకున్నాను నేను అని వెళ్ళి మీ వంశీ ఏంటంటే మీ వంశీ ఫోన్ చేసాడు కదా, మీకు ఏం చేయండి అడిగారు. వాళ్ళు ఫోన్ చేశారు ప్రార్థన చేయలే. ఈ ఇంటికేనా నన్ను రమ్మని పిలిచారు ప్రార్థన చేయమని. 6 నెలల క్రితం అవనండి అన్నారు. ఆ కుటుంబం గురించి ఏదైతే చెప్పాలో చూడండి, ఎందుకు బాధలో అంటే అర్థం తెలుసా? అర్పించడం అంటే అది కష్టపడి వెళ్ళడం. ఏమంటే అక్కడ ఆ ప్రదేశం ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు నడిచి వెళ్ళాలంటే కష్టమే, కానీ నడిచి వెళ్ళాం. బండి మీద వెళ్ళాలంటే కష్టమే, కానీ బండిని ఈడ్చుకుంటూ వెళ్ళాం. మేమేం చేసాం? దేవుడు పరిచయం చేస్తాం. సహోదరులారా, బలి అర్పించడం అంటే దేవుడు కొరకు ప్రతి కష్టమైన పనిని మనం ఏం చేయాలి? సులువుగా తీసుకోవాలి. కష్టమని అనుకోకూడదు, బాధ అనుకోకూడదు. నిజంగా అనిపించాక అనుకుంటాను, ఈ జన్మ నేను తప్పకుండా ఆ గృహాలన్నీ దర్శించి ఎంత దూరంలో నడిచి ప్రభు కోసం స్వాగతం చేయాలని నాకు ఒక ఆశ ఉంటుంది. ఎవరది? ఓలాంక. సహోదరులారా, ఎందుకు చెప్తానంటే ఇక్కడ మాట చూడండి ఎంత అద్భుతంగా అన్నాడో. రాయబడను మన మేలు కొరకి ఆయన చూడండి, క్షమించండి. ఇక్కడ ఏంటది? మీరు రోమపత్రిక చదివారు కదా, రోమపత్రికలో 4వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభువైన యేసును అక్కడ చెప్పండి మృతుల నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును. ఆ మాట మీద గమనించండి, మనకు కూడా ఎంచబడి అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నీతిమంతుడిగా ఎలాగైతే చనిపోయాడో, యేసుక్రీస్తు పుట్టినప్పుడు పరిశుద్ధుడు, మరణించినప్పుడు పరిశుద్ధుడు, లేకపోయినప్పుడు పరిశుద్ధుడు. ఈ మాటలు మన కోసం ఏమనంటే అంటే నువ్వు బ్రతికినప్పుడు పరిశుద్ధులుగా జీవించాలి, చనిపోతున్నప్పుడు పరిశుద్ధులుగా నువ్వు చనిపోతే, పరిశుద్ధుడుగా చచ్చిపోతేనే నువ్వు లేకపోతావు. నీలో పాపము కలగక ఉందనుకో నువ్వు
అదనమాట. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకో తెలుసా? లేపబడాలి కనుక. ఒకవేళ నీలో ఏదైనా కల్మషం ఉందనుకో, లేపబడ్డాలి కానీ ఆటంకం, కాబట్టి నువ్వు లేపబడు. ఏమన్నా ఇక్కడ చూడండి, మన నిమిత్తము కూడా రాయబడేను. అంతేనా? 24వ వచనం ముగిపోయింది కదా. మన నిమిత్తము కూడా రాయబడేను అంటే ఆయన ఎలాగైతే మరణించాడో నువ్వు అలా మరణించాలి. ఆయన సాక్ష్యం ఎలాగైతే ఉందో ఈ సాక్ష్యం కూడా అలాగే ఉండాలి. ఆయన సాక్ష్యంలో కల్మషం లేదు, నీ సాక్ష్యంలో కల్మషం ఉంటుంది. ఆయన ప్రేమలో కల్మషం లేదు, నీ ప్రేమలో కల్మషం ఉంటుంది. ఆయన జీవితంలో, ఆయన చూపుల్లో, ఆయన తలంపుల్లో, ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో, ఆయన నడవడంలో, ఆయన ప్రవర్తనలో కల్మషం లేదు, నీలోనే ఉండకూడదు. కల్మషం ఉందన్నమాట. అది ఏమవుతుంది తెలుసు అంటే 2004 అవుతుంది. మళ్ళీ నువ్వు నీ కోసం కాలం ఆపేవలసి ఉంటుంది. అవుతుందా? కాలం ఆగదు. 25లోకి వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం. అది కొత్త జీవితం. అలాగే నువ్వు ఈ భూమి మీద బ్రతకాలనుకున్నా బ్రతకలేవు, ఉండాలనుకున్నా ఉండలేవు. ఎందుకంటే నువ్వు ఉండబో దాని కోసమే ఇక్కడ బ్రతుకుతున్నావు. ఉండబోయేది నూతన జీవితం, ఉండబోయేది మహిమగల జీవితం, ఉండబోయేది ఏంటో తెలుసా? పరిశుద్ధ పట్టణం. అక్కడ ఉన్నారు జ్యేష్ఠులు, అక్కడ ఉన్నారు పరిశుద్ధులు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నారు? ఏబేలు మొదలుకొని ఉన్నారు. ఏబేలు మొదలుకొని ఎక్కడ దాకా ఉన్నారు? వరకయ్య కుమారుడైన జకర్య వరకు బైబిల్లో రాస్తుంది. అంటే ఈ లోక కోట్ల మంది క్రీస్తు కొరకు ఇదే వాక్యాన్ని ఆధార క్రీస్తు కొరకు తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, పరిశుద్ధులుగా జీవించారు, పాపం లేకుండా, కల్మషం అందకుండా వాళ్ళ సాక్ష్యాలు కాపాడుకొని ఈ లోకయాత్ర ముగించారు. పరిశుద్ధ పట్టణంలో, మహిమగల పట్టణంలో, ఆ కొత్త నగరంలో, సీయోనుపురంలో ఎలా ఉన్నారు? వాళ్ళు పరిశుద్ధులుగానే ఉండిపోయారు, రాబోతున్నారు. ఇప్పుడు నిన్ను ఎదుర్కోవాలి, లేదా నువ్వు వాళ్ళని ఎదుర్కోవాలి. చెప్పండి, వాళ్ళు ఎదుర్కోవాలనుకుంటే నీ సాక్ష్యం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళ సాక్ష్యం పరిశుద్ధం, మరి నీ సాక్ష్యం పరిశుద్ధమైతే వాళ్ళు చూడగలుగుతావు. చిన్న కల్మషం ఉన్నా నీ సాక్ష్యాన్ని కోల్పోతావు, వాటిని చూసే జ్ఞాపకాలు కోల్పోతావు. ఆలోచించండి. బైబిల్లోనే ఈ రోజు నేను కీర్తన గ్రంథంలో ఒక వాక్యాన్ని చదివాను. కీర్తన ఒక మాట, చాలా అద్భుతమైన మాట. అందులో ఆ స్థుతుల గురించి రాయబడి ఉంది. 99వ కీర్తన 2వ చరణం. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనులన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు, యెహోవా పరిశుద్ధుడు. చూడండి, ఆయన నామం ఎలా తెలుసా? భయంకరము. ఎలా భయంకరము? నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే, నీ విధానం మార్చుకోకపోతే, మార్పు చెందకపోతే ఆయన భయంకరుడిగా ఉంటాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించామనుకో, ఆయన నీకు జాలిగా గొర్రెపిల్ల ప్రత్యక్షం. అంటే గొర్రెపిల్ల ప్రత్యక్షం అవడం నీకు మేలా? నిన్ను చేర్చడానికి వచ్చే సింహం వస్తుంది అనుకోండి, అది మేలా? సింహాన్ని చూస్తే ఎవరు చెడుతాడు? సింహాన్ని చూసే భయపడే మనసు ఏంటో తెలుసా? నీ పాపం. నీలో పాపం అనేది ఉంటే, నువ్వు విడిచిపెట్టకుండా ఇంకా ఉంటే, నీ దగ్గరికి సింహం వస్తుంది, నేను ఎత్తుకుపోతుంది, నువ్వు వెళ్ళేది తీర్పు. గొర్రెపిల్లని ఎదురవ్వాలనుకుంటున్నావా? ఎందుకు గొర్రెపిల్లని పరిశీలించాలంటే ఆయన మనసు నువ్వు ధరించుకోవాలి. ఇప్పుడు విడిచిపెట్టాలి పాపం. అలా విడిచిపెడితే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ భయంకరమైన నీ నామమును వారు స్తుతించుదురు, యెహోవా పరిశుద్ధుడు. 4వ వచనం చూడండి, ఎంత వివరంగా రాశాడు. యథార్థతను బట్టి నీవు న్యాయము ప్రేమించి రాజును స్థిరపరుచున్నావు. అదనమాట. అందుకని ఆయన యథార్థంగా ఉంటేనే నువ్వు స్థిరపరచబడతావు, ఆయన రాజ్యంలో ఉంటావు. ఏంటి ఆయన రాజ్యం అంటే? ఆయన ఏంటంటే రాజ్యం, ఆయన రాజ్యం పేరు ఏం పేరు? ఇక్కడ రాస్తుంది ఇక్కడ కదా. సియోనుపురం ఇక్కడ రాస్తుంది, ఇక్కడ సియోను అనే మాట ఇక్కడ రాస్తుంది కదా. చూడండి పైన 98వ కీర్తన 6వ చరణం. కోరులతోనూ కొమ్ముల నాదంతోనూ రాజు యెహోవా సన్నిధిని సంతోషంతో చేయండి. సముద్రము దాని సంపూర్ణత ఘోషించును గాక, లోకము దాని నివాసులు కేకలు వేయును గాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడా ఉత్సాహంతో చేయు గాక, భూమికి తీర్పు తీర్చుడుగా, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుడుగా, న్యాయం బట్టి జనులకు తీర్పు తీర్చుడుగా యెహోవా ఏం తీరుస్తున్నాడు అంటే న్యాయం తప్పుకోకుండా కనిపెట్టుడైనా
నువ్వెక్కడ తప్పుపోయావో, ఎప్పుడు తప్పుపోయావో, ఎలా తప్పుపోయావో, ఎందులో తప్పుపోయావో గుర్తు చేసుకొని నీ మనసును మార్చుకుంటే నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, నూతన హృదయం ఇవ్వబోతున్నాడు, నూతన మనసు ఇవ్వబోతున్నాడు. టైం అయిపోతుంది కాబట్టి ఇది ముగిచేస్తాను, ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి సహోదరులారా, మనం మోకరించి ఇంకా మనం పడు తెలిసిన పనే లేదు. ఎందుకంటే మనం నేరుగా మనం సంస్కారానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి సహోదరులారా మర్చిపోకండి, ఇక్కడ రాస్తున్న ఈ రోమిలు రాసిన పత్రికలో ఆయన ఏం చేపట్టాడు మన కొరకు, ఏం చేపట్టాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా తెలిసి 20 వచ్చిన చదవండి. 6వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం అమ్మా 21 వచ్చినమ్మా 21 రైట్. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేది చూడండి. మనం యేసును నమ్మకం పాపం జీవించామా, యేసును నమ్మకం చీకటి జీవించామా, సినిమాతో జీవించామా, సెల్ఫోన్తో జీవించామా, సీరియల్తో జీవించామా, అబద్ధాలు ఆడేమా, గొడవలకి వెళ్ళామా, నాకు తోడు లేడని చెప్పి వెర్రమీగా వచ్చి ఎంత తప్పు చేస్తాం, ఎంత దిగజారిపోయాం. మనం యేసుక్రీస్తుకి వచ్చాక మనం ఏం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. ఎందుకంటే అది పాత జీవితం, అది రోత జీవితం, అందులో ఏమీ లేదు, మనశ్శాంతి లేదు, పాల్గొనియాలి, ద్వేషం, వాడు పగబడతాడా, నేను చెప్తాడు పని చూశాను. అది క్రీస్తులోకి వచ్చి నా బేబీ మనలో లేదు. అంటే పగబెట్టువాడు ఉన్నారు మనలో లేదు, పాపడేవాడు ఉన్నారా లేదు, ఏదో అప్పుడప్పుడు లేదు. చెప్పుకుంటే ఈరోజు మనం ఎలా మారి ఆయన స్వభావం మనలో వచ్చేసింది. దేవుడి స్తోత్రం. మనలో క్రీస్తు స్వభావం వచ్చింది, క్రీస్తు బిడ్డలం. కానీ మధ్య మధ్య సాతాను ఆ గొర్రె స్వభావం ఎత్తుకుపోయి నీలో చీకట్లో ఉత్పత్తి చేసి క్రూరుడుగా మార్చాలని, తండ్రి నుంచి నిన్ను దూరం చేయాలని వాడు పథకం వేశాడు. సైతాన్ పథకాల్లో పడిపోతే నువ్వేమైపోతావు, అయ్యోలా శాపానికి వెళ్ళిపోతావు. వద్దు, మనం ఎలాగున్నాం, హేబేలాగే ఉన్నాం. అందుకని ఈ వాక్యంలో చాలా స్పష్టంగా అన్నాడు కదా, హేబేలు మొదలుకొని కదా మధ్యవర్తి అయిన యేసునందుకు మనము వచ్చి ఉన్నాము. ఎవరి దగ్గరకు వచ్చాము మనం అందులో మాట, మన ఎవరి దగ్గర వచ్చాము, ఎంత చక్కటి మాట్లాడినది నిజంగా. మధ్యవర్తి అయిన 12:24 వచ్చిన కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునందుకు హేబేలు కంటే మరి శ్రేష్ఠమో పలుకు ప్రోక్షణ రక్తము మీరు వచ్చి ఉన్నారు. అది ప్రోక్షణ రక్తం మన కొరకు ప్రోక్షింపబడింది. అంటే హేబేలులోంచి రక్తం వచ్చింది. ఆ రక్తం శ్రేష్టమైనది కాదు. ఆ రక్తం ఏమన్నది, అన్నికి నాకు న్యాయం తీసేది, ప్రతిఘటన చేసేది. నా అన్న నన్ను నిర్దక్షిణంగా చెప్పాడండి, ప్రభా నాకు న్యాయం చేయవా అని అడిగింది రక్తం. అని యేసుక్రీస్తు రక్తం చిందింపబడ్డాక యేసుక్రీస్తు రక్తం ఏమడిగిందో తెలుసా, తండ్రి దేవా, ఓ నా తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర మీరు క్షమించి నా రక్తము వీరి కోసం నేను దారిపోసాను కాబట్టి వీరిని శిక్షించవద్దు, పాతాలకు అప్పగించవద్దు, నరకానికి అప్పగించవద్దు, బాధపడ్డానికి వీల్లేదు. వీరు నా పిల్లలు, వీరు పడవలసిన బాధలు నేను పడ్డాను కదా, వీరు మోయవలసిన పాప బాధలు నేను మోసాను కదా, వీళ్ళు అనుభవించే నిందలు నేను అనుభవించి నోరు కూడా తెరవలేదు కదా, వీళ్ళ కోసం నేను నోరు మూసుకున్నాను కదా, వీళ్ళ కోసం నేను కష్టాలు భరించాను కదా, వీళ్ళ కోసం అవమానం భరించాను కదా, వీళ్ళ కోసం ప్రాణం పెట్టాను కదా. వీళ్ళు ఎక్కడ ఉండాలి, నాతో పాటు మహిమ లోకంలో పశువుల సంఖ్యలో ఏదో పనిలో ఉండాలని ఈ రక్తం ఏం కోరుతుంది అంటే ఏం కోరుతుంది, మనల్ని కోరుకుంటుంది. అందుకనే మనం చదివామన్నా చెప్పండి, మనం ఇంకనూ పాపులు ఉండగా క్రీస్తు మన వరకు చనిపోయి పాలసీ పడుతుంది. కాబట్టి సహోదరులు, మనం పాపులుగా ఉంటే చెప్పండి, చట్టం ప్రేమిస్తాం మనం, పాపులు ప్రేమించగలం మనం ప్రేమించలేము, తాగుతులు ఉన్నప్పుడు మనం ప్రేమించలేము, దొంగలు ఉన్నప్పుడు వాళ్ళు స్నేహం చేయగలమా, చేయలేము. ఒకప్పుడు మనము పాపులుగా ఉన్నాం అంటే దొంగతనం చేయకపోయినా, ఏదేదో తప్పులు చేయకపోయినా క్రీస్తు దూరంగా ఉన్నాం. కానీ మనం కూడా పాపులు, వాడు ఇంకో రకం పాపు, మనం ఈ రకమైన పాపు. కానీ క్రీస్తు మనల్ని ప్రతిఘటన చేయలేదు, న్యాయం కోరలేదు, క్షమించి క్షమాభిక్ష పెట్టాడు. ఎందుకో తెలుసా, ఎక్కడి నుంచి నువ్వు ఎలా బ్రతకాలి, క్రీస్తు వలె, క్రీస్తుకు సమీపంగా బ్రతకాలని, క్రీస్తు వలె నువ్వు యథార్థంగా ఉంటావని ఆయన ఆశపడి నువ్వు క్షమించాడు. అయితే నువ్వు మళ్ళా పాత బ్రతికి వెళ్ళిపోతున్నావు, వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు
మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్తాం? అవునా కదా? చూడండి, అదేనా ఏమో నువ్వు చదివింది అదే. అవునా? గతంలో మీరు అనుభవించిన దానివల్ల మీకు ఏం ఫలం? చదవమాట అదే రోమపత్రిక అమ్మ, నువ్వు చదివింది. దానివల్ల మీకు ఏమి ఫలము కదా? అప్పటి 21వ వచనం 6:21 అప్పటి క్రియల వలన ఫలము కలిగేను. వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కాదా? వాటి అంతము అదిగోండి ఏముంది? మరణం. మరణం చెల్లిసి కాదు, అందులో పడ్డవాడు మనం తిరిగినాడు. మన ప్రొఫెసర్ గారు పాట పాడితే నాకు వేసింది. మరణము కనికరించదు, జాలి పడదు. అది నీకు ఇక్కడే ఉండాలి. అది పాడుంటే నిజంగా పాడుతున్నాను, నేను వింటున్నాను. అది వాక్యం నిజమే. అందులో పడ్డవాడు నన్ను క్షమించంటే నీ స్వరం దేవుడికి వెళ్ళబడ్డా. ఇక క్షమాపణ ఉందా అంటే లేదు, అది ఇక్కడే. మనం ఒక 5 నిమిషాలు దగ్గరలో ఉన్నాం అంతే, 5-10 నిమిషాలు దగ్గరలో ఉన్నాం. ఎక్కడికి? నూతన జీవానికి, నూతన అనుభవానికి. సంవత్సరం కోసం చూడకండి, క్రీస్తు వైపు చూడండి. మనం 10 నిమిషాల్లో కొత్త సంవత్సరం వెళ్ళిపోతాం, సంతోషపడకండి. అది సంతోషంగా సంతోషపడే తెలుసా? నీ పాత బ్రతుకును విడిచిపెట్టి కొత్త సృష్టిగా మారితేనే దేవుడి సంతోషం. నీ పాత బ్రతుకు నీలో ఉంచుకొని చాలా మంది ఇప్పుడు బాటిల్ తెచ్చుకొని మందు తాగేసి బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మందు తాగి హ్యాపీ కాదు. మీకు విషయం తెలుసా అండి? బొంబాయిలే కాదు, చెన్నైలే కాదు, కాకినాడలే కాదు, ఈ రోజు 12 దాటితే డెడ్ బాడీలు ఉంటాయి రోడ్ల మీద. తాగేసి స్పీడ్కి వెళ్ళి గోడలు గుద్దీసి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలియదు, చెప్తున్నాను. మా సహోదరి పేరు పెద్ద హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ చేస్తున్నారు. చెప్తుంది, బ్రదరు ఈ 12వ తారీఖు వస్తుందని మాకు భయం. ఏ తారీఖు? 31st వస్తుందంటే మాకు భయం. 12 దాటితే ఎంతమంది చచ్చిపోతారో తాగినాడు. యావత్ ప్రపంచంలో 1 కోటి మంది ఇప్పుడే చచ్చిపోతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మందు తాగుతారు. వాళ్ళ జీవితంలో ఏముంది? మరింత రోగపడుతుంది, పాత జీవితం. సైతం వచ్చేస్తున్నాడు వాళ్ళకి. హ్యాపీ లేదంటే అది కాదంటే దేవుని ఎదుర్కొంటే మనం ఎలా ఎదుర్కొంటాం? మనం ఆరాధనతో. ఇందాక మనం ఆరాధన చేస్తాం, దేవుని స్తోత్రం, వాక్యం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మనలో మనం సంస్కారం తీసుకొని అన్ని ఎదుర్కొంటాం. కాబట్టి ఈ వాక్యం వింటున్నా, దాని అర్థం ఏంటో తెలుసా? మరణం కనికరించింది. కాబట్టి ఇక్కడే మనం సాధన చేసుకుందాం. దేవుడు ఇంకొక మాటలు చేసింది ప్రార్థన చేసుకుందాం. దయచేసి My name is Avi. I am studying అందుకు యేసు, ఇతడు అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రక్షించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడే ఈ లోకానికి వచ్చెను అతనితో చెప్పెను. దేవుడు పుట్టినప్పుడు భూమి మీద స్థలం లేదు, అలాగే దేవుడు చనిపోయేటప్పుడు స్థలం లేదు. అదే చేసి మనం ప్రార్థన చేసుకున్నాం. మనకు 10 నిమిషాలు టైం ఉంది. యాదగిరి వెంకటేశ్వర గారు మరి ఈ సంవత్సరం మనల్ని ప్రేమించి ప్రభుత్వ కానుకగా 5,000 రూపాయలు కానుక పంపించారు. వారి నుంచి మనం ప్రార్థన చేద్దాం, బయట నుంచి పంపించారు. అలాగే యాదగిరి వెంకటేశ్వరి, పండుబాబు గారు, కేరళ రమ్య, వారి కుటుంబం కూడా మనం ప్రార్థించాలి. దయచేసి అందరూ మోకరించండి. మన కొత్త సంవత్సరం వెళ్ళిపోతుంది. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో పరిశుభ్రంగా స్తోత్రించండి. నాయన యాదగిరి వెంకటేశ్వరి గారు కానుక ఇచ్చారు. ఆయన వీటిని స్వీకరించి వారిని దీవించండి తండ్రి. మరి కోయిట్లో ఉండి అయ్యా వారు ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధపడుతూ నేను ప్రేమించి నేను మందిరానికి ఒకప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా తండ్రి ఒక 8,000 రూపాయలు కానుక ఇచ్చారు. ఆయన ఈరోజు మరలా 5,000 కానుక ఇచ్చారు. జ్ఞాపకం చేసుకోండి. యాదగిరి వెంకటేశ్వరి, పండుబాబు గారు, కేరళ రమ్య, రవి, ఆ కుటుంబాలు కూడా హైదరాబాద్లో జ్ఞాపకం చేసుకోండి.
మరి ప్రభా మీరు కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ పాలకు మీరు అంగీకరించి దీని ప్రతిఫలించి ఆ బిడ్డలకు కన్నీరు మనలో తుడిచి ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. నేను ఈ పాలకు తీసుకొచ్చి బిడ్డను కూడా దీవించండి, పంపించమని దీవించండి. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఆ సమయాన్ని మనము దాని అంతం మాత్రమే మనం నూతన జీవనంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. పాత జీవితాన్ని విడిచిపెడతాం, కొత్త వెలుగులకు మనం వెళ్ళిపోతాం, కొత్త బ్రతుకులు మనం కోరుకుంటాం. అక్కడ ప్రభు అయిన క్రీస్తు సియోను పర్వంలో మన వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సియోను పర్వంలో నిత్యానందం లేదు. అక్కడ ఎప్పుడు కొత్త బ్రతికి, అందులో పాత బ్రతుకు అనేది ఒక్కటి ప్రవేశించడం లేదు. పాత బ్రతుకున్న వాళ్ళు అందులో ప్రవేశం లేదు. నిశ్చితమైనది ఏది అందులో ప్రవేశింపదని ప్రకటన చివరి 20వ అధ్యాయంలో చూపించాడు. నిశ్చితమైనది ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే అసహ్యమైనది, ఈ భూలోకంలో అసహ్యమైనది, నిశ్చితమైనది, చీకటి సంబంధించింది, చేదువారి జీవితము, కయ్యూరు లాంటి స్వభావం ఎవరున్నా వారు అందులో ప్రవేశించడం రాయబడుతుంది. అమ్మ ప్రార్థన చేద్దాం. మనము సియోను వాసులు, సియోను పురం చెందిన వాడు. ఈ లోకానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు తమ్ముడు, నీవు క్రీస్తు దాసుడవు, నువ్వు క్రీస్తు కుమారుడు. అమ్మ తమ్ముడు, నువ్వు క్రీస్తు కొడుకులు మహిమలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సహోదరి, నువ్వు యేసయ్య కుమార్తెలు. నువ్వు ఆ సియోను పురంలో ఆ నిత్యానందంలో నువ్వు తేజరిల్లాలి, వర్ధిల్లాలి, సంతోషించాలి, భక్తులు వేయాలి, హర్షించాలి, పరవశించాలి. అక్కడ పరిశుద్ధులతో వేవేల పరిశుద్ధులతో ఎస్తేరు, పేతురు, మరియ, అకుల, ప్రిస్కిల ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు సంతోషించాలని పిలువబడ్డావు. పరిశుద్ధుల గుంపులో ఉండాలని బ్రదరు నువ్వు పిలువబడ్డావు. అక్కడ మోసే, ఏలియాలు, సమూయేలు, ఇర్మియా, యేషయా, దావీదు ఎంతో మంది పరిశుద్ధుల్ని కొరకు ఎదురు చూస్తారు. ఇది గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ మనం సిగ్గుపడనివ్వదు. ఈ నిరీక్షణ చాలా గొప్పది. మీరు ఎంపిక చేసుకున్నది చాలా గొప్పదని ఇప్పటికే నరకంలో ఉన్నవాడు, తీర్పులో ఉన్నవాడు చెప్పుకుంటూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు. వారి కేకలు మన ప్రభు వినడం లేదు. వారికి సమాప్తం అంటున్నాడు ఆయన. నీ భూమి మీద సమీక్షణ నువ్వు సరి చేసుకోలేదే, వారు కోసం పొందలేదు కదా, నీకు ఇక సమయం ఇవ్వకూడదు అంటున్నాడు. అయ్యో 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 అయ్యో, వాళ్ళందరూ నరకంలో ఉన్నారు, వాళ్ళందరూ తీర్పులో ఉన్నారు. వాడు బ్రతుకున్నప్పుడు వాడు మనసు మార్చుకోలేదు, మారు మనసు పొందలేదు. కొంతమంది మారు మనసు పొంది పడిపోయి మరి పాతాళంకి వెళ్ళిపోయారు. అయ్యో, వీళ్ళు ఎవరైనా కయ్యూరు వంటి వారు ఉండకూడదని చెప్తున్నాడు. కయ్యూరు దేవుని మాట విన్నాడు కానీ దేవుడు లోపడలేదు. కయ్యూరు దేవుని సందులోంచి వెలిగిపడ్డాడు. దేవుని సందులో తప్పు ఒప్పుకోలేదు. నేను తప్పు చేశాను ఒప్పుకోలేదు, వెలిగిపడ్డాడు. అవ్వ తప్పు చేశాను ఒప్పుకోలేదు, వెలిగిపడ్డాడు. ఒక చిన్న తప్పు కోపపడ్డాడు. కానాను చేయాలని మోసేని దేవుడు శపించాడు. ఒక చిన్న పొరపాటు దేవుడు రాజ్యానికి వెళ్ళకుండా చేస్తుంది. ఇక్కడ ప్రజల దగ్గర ఒప్పుకుందాం, మన తోటి వాళ్ళతో ఒప్పుకుందాం, మన ఎవరి ముందు తప్పు చేసి ఒప్పుకుందాం. అప్పుడు నా తప్పు అయిపోయింది క్షమించు, సహోదరి నా తప్పు అయిపోయింది క్షమించు, అమ్మా నా తప్పు అయిపోయింది క్షమించని ఒప్పుకుందాం. ఇక్కడ తప్పు ఒప్పుకుంటే పరలోకంలో చేయాలి, అలాగే చేయాలి. మరి ఇక్కడ తప్పు ఒప్పుకుంటే నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకుని అనేక దేవుడి కార్యక్రమాలు మార్చబడుతుగా ప్రార్థన చేయాలి. నూతన జీవం కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా ఇటు మనసులో పెట్టద్దు దయచేసి. మన ప్రభు, మన తండ్రి, ఇంకో సమయం ఆసనం. మనమంతా మోకాళ్ళ మీద ప్రార్థించే సమయం. మన ప్రభుని మనం స్తుతించే సమయం దగ్గర పడుతుంది. మనం ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధించాలి, ఆయన కనపడుతూ ఆయన సన్నిధించాలి. మన దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఈ రోజు మనం అనేక ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, పాటలు పాడాం, ఆరాధన చేస్తాం. ఈ 2024 చివరి దినం దేవుడు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు పాల్గొన్నారు. ఆయనే చెబుతున్నారు ఆరాధన చేయమని, ఆయనే చెబుతూ ఉన్నారు విజ్ఞాపన చేయమని, ఆయనే చెబుతూ ఉన్నారు స్తుతించమని, ఆయనే చెబుతున్నారు ఈ సంఘానికి నేను నూతన హృదయాలు ఇస్తున్నాను, నా అద్భుతమైన అభిషేకిస్తున్నాను. మీరు నా బిడ్డలు,
నా కూతురు, నా కొడుకులు, నా కుమార్తెలు ఉంటారని ఆయన మనకు నూతనమైన పేరు పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. మన ప్రభు మనతో మన మధ్య సంచరిస్తూ ఉంటాడు. ఆయన మహిమ వస్త్రములతో మన మధ్యన మనందరి మధ్యన సంచరిస్తూ మనందరి శిరస్సులపై ఆయన హస్తం ఉంచి మనం ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన దక్షిణాస్తం నీ మీదకి వచ్చింది సహోదరి. ఆయన దక్షిణాస్తం సహోదరుడు నీ మీదకి వచ్చింది. ఆయన నీతోనే ఉన్నారు, నాతో ఉన్నారు, మనందరి మధ్యన సంచరిస్తూ ఉన్నారు. ఆయన మహిమ మన మధ్యన ప్రకాశిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. మనమందరము బిడ్డలుగా ఆయనకు మనం ఇప్పుడు ఎల్లప్పుడు యుగంలో స్తోత్రం కలిగినట్టు గట్టిగా చేతులు చాచి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, ఆత్మానికి స్తోత్రం, ఓమేగానికి స్తోత్రం, ఆచార్యముల సింహాసనాసనుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభువు నీకే, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు మొదటి క్షణం మొదలుపెట్టి ఈ డిసెంబర్ సూపర్ క్షణం మనసు మమ్మల్ని కాపాడి దేవానికి స్తోత్రం. ఇక మాలో ఎలాంటి చేదు వేరులో తొలగించినాయి మీరు ఆయన ఏదైనా చేదు వేరులో తీసినని ఏప్రిల్ పత్రిక 11 రాసుకున్నాయి. ఆ చేదు వేరు ఏముందో నీకే తెలుస్తున్నాయి. తొలగించినాయి. ఎవరిలో ఏ చేదు వేరులో తొలగించండి, దాన్ని కట్ చేయండి. ఎవరిలో లోపంలో తొలగించండి. మాటలో దోషం ఉందని క్షమించండి, కాలంలో దోషం ఉందని క్షమించండి, క్రియలో దోషం ఉందని క్షమించండి. అయ్యో క్షమించండి, క్షమించండి, క్షమించండి. ప్రభా ఆనాడు కయ్యూరు తప్పుకోలేదు, అపాదలు తప్పుకోలేదు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు మోపుకున్నారు. కాబట్టి నీ సొంత వెలువేయబడ్డారు. ప్రభా మమ్మల్ని వెలువేయవద్దు తండ్రి, మమ్మల్ని క్షమించండి, క్షమించండి. అమ్మ నోట్లపై క్షమించమని అడగండి. అమ్మా క్షమించమని అడగండి. పరిశుద్ధాత్మ తాగిడి మనం అనుభవించబోతున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో మనము అభిషేకించబడబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి మన వెంట రాబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ పరిచర్యను దేవుడు దీవించి ఈ కార్యక్రమ బిడ్డలను ప్రతి దోషను పరిహరించి తన ఆత్మతో అభిషేకించినట్లు, తన మహిమతో నింపునట్లు మన మధ్య ఎవరైనా ప్రార్థన చేయండి. సోదరులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. జరగబోయే కార్యక్రమం కొరకు, ఆయన సంస్కార రక్షణ కొరకు రాబోతున్న 2025లో ముందుకు వెళ్ళాలంటే మన దేవుడు ఉంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము. ఆయన తీసుకెళ్తే కానీ మనం రావలేము. ఆయన తీసుకెళ్ళకపోతే మనం జీవించలేము, సాగలేము. అడుగులు సైతాన్ అడ్డు ఆటంకాలు ఎన్నో పొంచి ఉన్నాయి. అన్నిటినీ ఎదిరించే సామర్థ్యం మన తండ్రి దేవుడికి మాత్రమే ఉంది. మనం సాధించలేము. మనం ఒప్పుకున్నాం. ప్రభా నువ్వు నాతో రావాలి, నువ్వు మాకు కావాలి, నువ్వు మాతో రావాలి. చిన్న ప్రార్థన చేసేగా ఆరాధన సమర్పిస్తాను. ప్రార్థన చేయడం చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సర్వాధికారి మీకే స్తోత్రం, ప్రేమమయుడ నిత్యుడైన సమాధానకర్తలు యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. నాయన అరివాడ ఉన్నవాడ కడపటవాడ త్వరలో రానివాడ నజరేయుడైన యేసు మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన గడిచిన సంవత్సరం అంతా కూడా నీ సజీవ రెక్కల చాట్లు మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచి కాచి కాపాడి సంరక్షించి మీ విలువైన కృపలో బలపరిచి భద్రపరిచినందుకు ఏమి చిరుణం తీర్చినమయ్యా. స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తప్పన ప్రభా. అయ్యా దినదినములు ప్రార్థనమై ఉన్నామని నమ్ముచున్నామయ్యా. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నిక లేని వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు నా ప్రభా మీ విలువైన కృపలో బలపరిచారు, భద్రపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో నేను చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. ఇదిగో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మెరుస్తున్న కృపను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దైత బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు కూడా నూతన ఆత్మలు కలిగించుకుని నడుపుతున్నాం తండ్రి. మీకు వందనాలు. నూతన బుద్ధి, నూతన వివేకం, నూతన స్వభావం కలిగి ఉండే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడుపుతున్నాం రాజా. నీకు స్తోత్రాలు ప్రభా. నేను యాలం చుట్టూ నీ కాపుదల నుంచి నీకు స్తోత్రాలు ప్రభా. నేను పాటలు మీరు మహిమపరుచుకున్నారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలు మీరు ఎంత సహాయం చేస్తున్నది నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే దాసులు నిలబెట్టిన ప్రభు చక్కటి మాటలు, తేని మాటలు వినడానికి, ఆయన ప్రకటన చేయడానికి పిలిచిన కృపను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఇదిగో మొదటి కొడుకులు మీరు ఎంతో సహాయం చేసి నడిపించిన కృపను బట్టి మీ స్తోత్రాలయ్యా.
ఇదిగో నిబంధనలోకి వెళ్ళడానికి మీరు మాకు సహాయం దయచి నడుపుచున్నాం రాజా నీకు వందనాలు. ఇదిగో నేను మొదటి అడుగు నీతో వేయడానికి మీరు సహాయం దయచి నడుపుచున్నాం రాజా నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరి నూతన స్వభావంగా మారడానికి మీరు ప్రభు చూపించి నడుపుచున్నామయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నా శరీరం రక్తం ప్రారంభించి జీవంగా దినంలో లేకపోతారని సెలవిచ్చినట్లుగా నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధపాటు కలిగిన శరీరాన్ని క్షమించమని మన్నించిన కూర్చున్నాం రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను నీ కౌగుట్లో బలపరిచిన భద్రపరచుండయా. మాలో అవధేతుందేమో తొలగించండి, భ్రష్టతమేమో తొలగించండి ప్రభా నీకు వందనాలు. ఇదిగో నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి నాకు అందరికీ కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాల కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రేమతో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రముల ప్రభువా, మహాపరిశుద్ధుడ, మహాగ్రహ మహోన్నతుడా, ఇదిగో దేవతని నూతన సంవత్సరాన్ని దయాకిరీటాన్ని ప్రభా తండ్రి మాకు ధరింపచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. మొదటిగా తండ్రి అయా తండ్రి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడం మొదలుకొని ప్రభా తండ్రి యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి యొక్క మా మొట్టమొదటి యొక్క సమయంలో ప్రభా తండ్రి నీకే వందనాలు ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభా తండ్రి చివరి వరకు కూడా ప్రభా నిమిషం ఆయన తండ్రి మా పైన ఉన్నంత వరకు కూడా ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా తండ్రి స్తుతించే వారుగా నేను గణపరిచే వారు ఉండడానికి సహాయం చేయబడుతున్నారు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా మీద మా కళ్ళు చెమలి
మహాపరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. మాలో ఎలాంటి యోగ్యత లేనప్పటికీ కూడా ప్రభా ఇదిగో తండ్రి యొక్క దినమును చూడలేనటువంటి వారు ఎంతో ధనవంతులు భాగ్యవంతులు లేనటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చారు. బట్టి వందనాలు ప్రభా. నూతన సంవత్సరంలో తండ్రి అడుగు పెట్టడానికి ఆయన నూతన సంవత్సరం నీ దయాకీర్యాన్ని ప్రభా మీరు మాకు ధరింప చేశారని మేము నమ్ముతున్నాను ప్రభా. ఎందుకంటే ప్రభా తండ్రి అయా తండ్రి మహాభయంకరమైనటువంటి దినాల్లోకి మేము వచ్చాం ప్రభా. ఇదిగో తండ్రి నీ రెక్కల చాటున ప్రభావ మేము నివసిస్తున్నాం. నీ సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం ప్రభా. నీవే మమ్మల్ని జీవింపజేస్తున్నాం, మమ్మల్ని బ్రతికింపజేస్తున్నాం ప్రభా. మా యొక్క ప్రతి అవసరతలో తండ్రి నీవే మాకు కార్యం చేసి ఆ ప్రతి అవసరతను మీరు తీరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకనూ కూడా తండ్రి నంది స్తోత్రములు ప్రభా. మేము విధేయత కలిగి ఈ సన్నిధిలో తండ్రి యథార్థంగా జీవించడానికి మీరు మాకు నేర్పించమని సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. సంఘాలంతరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో తండ్రి యొక్క నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. బలహీనులు బలపరచని రోగులు స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ఈ దాసులు చేస్తున్నటువంటి పరిచర్యను దీవించి ఆశీర్వదించిన ప్రభా. అయా తండ్రి యొక్క సమయం అందు ప్రభా ఇదిగో దేవతండ్రి నీ యొక్క నిబంధన కార్యక్రమంలో పాల్పంచుకునిచుండగా అయా తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన ప్రభా. ఇదిగో నాయనకి వందల యొక్క నిబంధనలో తండ్రి పాల్పంచుకునిచుండగా ప్రభా ఎవరు కూడా అనాలోచనగా తీసుకునకుండగా అయా తండ్రి నీ అంత భయభక్తులు కలిగే ప్రభా అయా తండ్రి యొక్క నిబంధనలు పాల్పంచుకుని మీ సన్నిధిలో తండ్రి మేము అయా తండ్రి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా ఉండడానికి మీరు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ మోకాళ్ళ మీద ఉందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. సంస్కారాల్లోకి వెళ్ళిపోదాం. సంస్కారాల్లోకి వెళ్ళిపోదాం. దయచేసి See
అలాగే స్తోత్రం తండ్రి. ఇది నా శరీరము, ఇది నా రక్తం, నేను తిరిగి రాకూడదు నిశ్చయం కలవాడు. అందుకని నేను వాళ్ళు లేపుతుందని మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మేము 12 సంస్కారాలు, ఇది 12వ సంస్కారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ 12వ నిబంధన మేము తీసుకోవాలనుకుంటే అది కేవలం నీ కృపనే, నీ కృపను బట్టి మేము దీన్ని కొనుక్కోగలుగుతున్నాం. ఈరోజు ఈ 12వ సంస్కారం చాలా మంది లోకయాత్ర పొందించారు, కానీ మాకు ఈ భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి మేమంతా నీకు మనసారి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. మా ఇద్దరు మమ్మల్ని క్షమించినాయి, మా నోటి మాట, మా తలన, మా క్రియ, మా దోషాలు పరిహరించి నేను హక్కులు కట్టి అంగీకరించి నీ ప్రేమ బిడ్డలుగా పరిశుద్ధమైన బిడ్డలు మమ్మల్ని స్వీకరించి మా దోషం పరిహరించడం, మేము ఎవరైనా తప్పు చేసుకొని క్షమించమని వారు కూడా క్షమించడం కోరుతున్నాం. నేను వారిని క్షమాపణ కోరుతున్నాం, నీ పాటలు పెట్టుకొని బ్రతుకులాడుతున్నాం. ఇక్కడున్న మా సహోదరులందరినీ క్షమించమని వీరందరి తరఫున సేవకులుగా నేను బ్రతుకులాడుతున్నాను. నా ప్రార్థన అంగీకరించి న్యాయ బిడ్డలందరినీ క్షమించి నీ బిడ్డలుగా నీ ఒళ్ళోకి తీసుకొని ఆశీర్వదించమని మాకు ఇచ్చిన ఈ 2025 బట్టి స్తుతిస్తూ మీరు మాకు మరొక ఆరాధన ద్వారా మేము సమర్పించాం. ఇదిగో మరి నేను నిబంధన ద్వారా మీరు మమ్మల్ని సమర్పిస్తున్నాను. మేమైతే నేను నిబంధన చేశాను, ఈ శరీరం రక్తం ద్వారా మీరు మమ్మల్ని సమర్పిస్తున్న ఇస్తున్న బిడ్డను దీవించండి, తీసుకున్న హస్తాన్ని దీవించండి. నీ పునరుత్థానం జీవంలో ఈ బిడ్డకు పాలిపాలసులుగా చేసి నేను ఇప్పుడే మీ జీవితంలో తెలిసి మీరందరూ నూరంతలు ఆస్వాదించి మీరు పేరు జీవితంలో రాసి ఎవరైతే ఈ సంవత్సరం తప్పుపోయారో ఆ తప్పుపోయిన బిడ్డ పేరు రాసి వారిని ఆస్వాదిస్తుంటారు. మీరు కాలంలో చేసిన త్యాగం రక్తం శరీరం బట్టి స్తుతిస్తూ మీరు ఇవ్వబోతున్న నిబంధన శరీర రక్తం బట్టి నీకే కృతజ్ఞతలు తెలుసు. నా జరైన యేసు నామములో స్తుతించి ఈ నిబంధన సంస్కార ఆరాధన పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఇది ఆయన శరీరం, ఇదైన రక్తం. ఇది ఆయన శరీరం.
ఒకసారి కూర్చోదాం. లావణ్య కుమార్తె విషయంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారు. అదే సమరకు ఈశ్వరుని గారు మోడల్. మరి ఇంకా కుమార్తె విషయంలో దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యం చేశారు. మీకు అందరికీ తెలుసు, ఆ బిడ్డ విషయంలో చాలా బాధలు పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఒకటికి పరిపూర్ణ స్వస్థత ఇచ్చి తర్వాత రెండో బిడ్డలు కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి వాళ్ళు కొన్ని దుప్పట్లు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళు పేర్లు రాసిన కొంతమంది పేర్లు వాళ్ళు వచ్చి వరుసగా వచ్చి తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి వాళ్ళు దేవుడి సన్నిధిలో కొన్ని దుప్పట్లు పంచి పెట్టాలంటున్నారు కనుక ఆ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మీరు తీసుకొని వారి కోసం మీరు ప్రార్థించాలని కోరుతున్నాము. పేరు చదువుతాం, మీరు వచ్చి వరుస వచ్చి తీసుకున్నామా. ఈ విషయం 6 రోజుల కిందట నాతో చెప్పడం జరిగింది. అయ్యారికి చెప్పడానికి నాకు ఏది కుదరలేదు, చెప్పలేదని ఏమనుకోవద్దు. అయితే ఎవరికి ఇవ్వాలి ఏంటని చెప్పేసి అన్నప్పుడు ఫలానా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ముందు చీరలు కొనమనుకున్నారంట. ఏదేమైనప్పటికీ నేను దుప్పట్లు ఎత్తుకున్నారు. అదే మంచిది అనిపించింది. అది కాబట్టి పేర్లు రాసుకుంటా పేర్లు బట్టి పిలుస్తాం. అయ్యగారు అక్కయ్య గారు విజయం గారు రావాలి. దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వాళ్ళు ధనాన్ని హెచ్చించి కొంతమందికి వస్త్రాలు పంచిపెట్టాలనుకోవడంలో అది చాలా మంచి పద్ధతి. వాళ్ళు వాళ్ళకి ఆ ప్రేరేపణ దేవుడే రక్షించాడు కనుక వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత కమసు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రాజేశ్వరి గారు. తర్వాత కొన్ని సత్యమే కొన్ని సత్యమే ఇస్తేరామ్ గారు నిర్మల గారు సిద్ధుల నిర్మల ఆకుమతి రాహిలమ్మ కొత్తపూడి రాహిలమ్మ కొన్ని పడియం మొదటైతే నేను ఎలా అనుకున్నాం, ఏదైనా వైపు కూడా కొంతమందికి వాళ్ళు ఇవ్వని చెప్పారు. చూడకుండా మీరు ఏమనుకోవచ్చు. అలాగే ఏంటి అలాగే చెదిరిపోయినట్టున్నారంటే లైట్ ఉండండి. తర్వాత సిద్ధుల జీవిత ఎవరమ్మ గారు అనసూయ
నేర్చుకోని పరిచయం చేయడం చేద్దాం. నవీన అవి చెప్పడం అయితే కొంతమంది చెప్పారు కానీ చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఎంతమంది కూడా ఇమ్మని చెప్పేసి అన్నారు. నా ముందే చెప్పారు. అయితే సరే అమ్మని చెప్పేసి అన్నాం. ఇస్రాయల్ గారు రావచ్చు. ఇస్రాయల్ గారు తర్వాత మర్చిపోయిన తల్లి పుష్పలీల అమ్మా ఇదే అబ్రహాం గారు కన్ఫ్యూజ్ అయ్యాం. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎవరు వచ్చారు ఎవరు కాలేదు వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ అయ్యాం. ఏమనుకోవద్దు. అబ్రహాం గారు అప్పబాబు గారు చెడ్డ వచ్చి తీసుకో వచ్చిందా అమ్మ ఒకసారి అందరూ దేవుడు చెప్పబడదాం. నిజంగా దేవుడు ఒకసారి చేశారు ఈరోజు. ఇంకా అమ్మ మీలో ఎవరికైనా ఏమి పిలుస్తుంది అనుకోకండి, మళ్ళీ ఆదరిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, పిలిచినప్పుడు చాలా పోతుంది. కాబట్టి నేను కూడా లైన్లో ఉన్నాను చాలా కొన్ని. ఏంటంటే కొన్ని అంటే ఎన్నో కొన్ని మన ఓటు గారికి పనిపెట్టాం కాబట్టి ఆ రూపం గారు వారి కుటుంబం నిజంగా చక్కగా మరి పనిపెట్టారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని జీవించారు. మరి అలాగే ఈరోజు మీకు తెలుసు కదా, ఇది కూడా కొంతమంది కానుకలు చెల్లించారు. ఆ రోజు బాబుల వారు కూడా కానుక చెల్లించారు. వారి కుటుంబం కొరకు ప్రారంభం చేయమని ఇక్కడ కానుక ఇచ్చారు. తర్వాత మరి యాదగారి వెంకటేశ్వర గారు కోవిడ్లో ఉన్నారు, వారు 5,000 కానుక ఇచ్చారు. యాదగారి వెంకటేశ్వర కొండబాబు గారు, కిరణ్, రమ్య, రవి వీరి కుటుంబం కోసం కూడా మనం ప్రార్థిద్దాం. దయచేసి మన మందిరాన్ని చక్కగా ఇలా పునర్నిర్మాణం చేసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి ఈ సమయంలో మరి మనము ముగింపు దశకు వచ్చాం. చెప్పాలంటే ఈ రోజు 2 గంటల దాకా మనం పాటలే పాడుకోవాలి. ఇక నేను ముగింపు ప్రార్థన చేశాక మరి పాటలు పాడుకోవడానికి మరి కొత్త సంవత్సరం సందర్భంగా మనం దేవుడిని స్తుతించుకోవాలి. కొన్ని పాటలు పాడుకొని మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇలా ముగించడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నూతన సంవత్సరం సందర్భంగా మనం కొన్ని పాటలు పాడుకుంటే మంచిది.
సోదరు కొత్త రోజు సందర్భంగా పాడతారు. సమయం ఎవరన్నా చేయో ఒక పాట కానీ ఎక్కువ బాగా ప్రాణమున్నంత వరకు నీ పాడేగా జీవమున్నంత వరకు కుసించిరా
ప్రార్థన చేసుకునే ముందు చిన్న విషయం. లక్ష్మణ ఉదయం ప్రార్థన మీకు తెలుసు. కొన్నేళ్ళు గారు మన మిస్సెస్ నాగవేది ఉండమ్మ మీకు తెలుసు. లక్ష్మణ ఉదయం 9 గంటల ప్రార్థన ఉంటుంది. అందరికీ భోజనాలు ఉంటాయి. విషయాలు మరోసారి గుర్తు చేస్తున్నాను. వారి కోసం, వారి కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. రాయి వెంకటేశ్వర కుటుంబం కోసం పండబాబు గారు వారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మన గ్రామంలో కొంతమందికి బాగలేదు, అలాంటి వాళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని నేను కూడా ప్రార్థన చేస్తాను. మరి ముఖం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ పాటు వస్తుంది. ఆదివారం మనకి సెకండ్లో సభ్యులు మనం పాటలు పాడవచ్చు. ఈరోజు సంస్థ మరొక గంట పాటలు మనం పాడుకోవచ్చు. కానీ చాలామంది బిడ్డలు ఓపు దూరలేకపోతున్నారు. అందుని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి పిల్లలు మనకి ఆదివారం దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువసేపు మనం ఆలోచన చేద్దాం, పాటలు పాడతాం. ఇప్పుడు దాకా మీరు చక్కగా పాటలు పాడిన బిడ్డలు దేవుడు దీవించిన కాక, వాకి చదివి పాడిన బిడ్డలు దేవుడు దీవించిన కాక, మరి పాటలు పాడి ఆరాధనలో నడిపించిన ప్రొఫెసర్స్ గారి ప్రభు వారి కుటుంబాన్ని దీవించిన కాక, అలాగే వినితి నిమిత్తము రూతమ్మ కుటుంబం బిడ్డలు, మరి ఆ బిడ్డలు కూడా చక్కగా వస్త్రాలు పంచిపెట్టారు. వినితి తండ్రి రాముడు ఈశ్వరం గారు, అలాగే మరి వారి కుటుంబాలను ప్రభు దీవించి ఆశ్రయించిన కాక, చాలామంది బిడ్డలు మరి వస్త్రాలు పంచమని ఇచ్చారు. మరి కొంతమంది నాకైతే హైదరాబాద్ నుంచి విజయ్ కొన్ని వస్త్రాలు కొనుగోలు చేయడానికి సహాయపడ్డారు. అలాగే మరి పిఎస్ఎన్ మాస్టర్ గారు మరి బిడ్డలు కొన్ని వస్త్రాలు 1 సంవత్సరం పంచమన్నారు. మరికొన్ని వస్త్రాలు మేము తప్పకుండా ఆదివారం మేము ఖర్చు పెడతాం. మాకు ఇవ్వలేదని ఎవరు బాధపడద్దు. అందరికీ నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ సమయం చాలా దర్శించింది కాబట్టి, గతంలాగా ఇప్పుడు మనం ఉండలేకపోతున్నాం కాబట్టి ఈ శ్రేయస్ కోరి నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు నిజంగా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి మనం నిజంగా భాగ్యవంతం. ఆత్మవిశ్రమే తీయలేని వారు ధన్యులు, వారు దేవుని సన్నిధిలో ప్రశంసింపబడరు. సమాధానపరచిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. సాత్వికులు ధన్యులు, వారు దేవుని చే కృప పొందుదురు. ఇలాంటి అమూల్యమైన వాక్యాలు మన ప్రభువైన క్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పలికారు. కాబట్టి మనము ఈ సంవత్సరము ఈ వాక్యానికి చేరువలో ఉండడానికి ప్రభువుని కోరుకుందాం. ప్రభా, మీరు మొట్టమొదటిసారిగా పంట మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా నా హృదయాన్ని, నా కుటుంబాన్ని కట్టడి తండ్రి. ఆత్మవిశ్రమే జీలేని వారు ధన్యులు, మా లోకరాజ్య ప్రార్థన, మా కుటుంబాన్ని కట్టండి, మా జీవితాలు కట్టండి, మా సంఘాన్ని కట్టండి, మా గ్రామాన్ని కట్టండి. నీకు మహిమకరంగా మమ్మల్ని ఇది మొదలుకొని నడిపించమని మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చేసిన ప్రసంగానికి మా హృదయాలు, మా కుటుంబాలు సమర్పిస్తున్నాం. ఈ సంఘాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఈ సంఘం నీది నాయన, నాకు ఎలాంటి హక్కులు లేవు నాయన. నేను కేవలం నిమిత్తం మాత్రమే మీ స్వరాన్ని ప్రకటించడానికి ఎన్నుకోబడిన ఈ దీనదాసుల పట్ల మీరు కృప చూపించి ప్రభా, మరి ఈ మందిరాన్ని అద్భుతంగా కట్టుకోవడానికి మీరు సహాయం చేశారు. 2024లో ఈ మందిరాన్ని చుట్టూ ప్లాస్టింగ్ చేసి మరి చుట్టువైపుల గోడలో అన్ని కూడా ప్లాస్టింగ్ చేసుకోవడానికి, సందు కూడా ప్లాస్టింగ్ చేసుకోవడానికి సహాయం చేశారు. మరి ఐరన్ అవన్నీ కూడా ఆ ఎదర వర్షానికి మా మందిరంలోకి రాకుండా ఉండడానికి కొన్ని ఐరన్ డోర్స్ కూడా పెట్టుకోవడానికి పంపించారు. ప్రభా, అందరి బట్టి స్థుతిస్తున్నాం. ఈ 2024లో ఈ మందిరాన్ని పూర్తిగా నిర్మించుకోవడానికి, పెయింట్లు వేసుకోవడానికి, కిటికీలు మరి గుమ్మాలు అవన్నీ కూడా బాగు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు మాకు చేసిన సహాయం బట్టి అనేక హృదయాలు ప్రేరేపించి మీరు నా కొరకు పంపించిన, ఈ మందిరం కొరకు పంపించిన కానుకలు బట్టి నీకు స్తోత్రము 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 స్తోత్రం. ఈ బిడ్డలందరూ ప్రేమించి మీరు మొదటిసారిగా మీరు ఇచ్చిన జీవాహాన్ని బట్టి నీకు స్తోత్రం. మీరు మా కొరకు చిందించిన పాప క్షమాపణ రక్తం కొరకు నీకు స్తోత్రం. నీ నిబంధనలో మాకు పాల్గొ విషయానికి స్తోత్రం. నీ అమూల్యమైన వాక్యం వచ్చి స్తోత్రం. తమ్ముడు దేవుని కోపం కూడా మరుగుకొచ్చి ఎంతో అమూల్యమైన వాక్యాలు మీరు మాకు వినిపింపజేశారు. బిడ్డలు మీరు దీవించండి, ఆత్మను అభిషేకించండి, కుటుంబాన్ని దీవించండి, సంఘంలో ప్రతి బిడ్డ దీవించండి. వస్త్రాలు పంపకంలో సహాయపడిన రూతమ్మ గారు, రాముడు
ఎంతో మంది మన క్రిస్మస్ లో పాటలు ఇచ్చారు. ఆ పాటలన్నీ బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను నీ మహిమార్థమే మందిర కొరతలు మేము తీరుస్తూ మందిరం కొరతలన్నీ కూడా సమకూరుస్తూ ఆ బిడ్డలు ఇచ్చిన కానుకలు బట్టి ఈ మందిరం ఇలా కట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తీసుకోతున్నాయన. ఇందులో ఈ దాసులుగా నేను వారు ఇచ్చిన కానుకలు బట్టి ప్రభు ఈ మందిరాన్ని ఇలా కట్టుకోవడానికి ఇంకెంతో నేను ఈ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇచ్చిన తలంపులు బట్టి కృపను బట్టి ధన సహాయం బట్టి తీసుకోతున్నాయన. మా సంఘాన్ని పరిశుధాత్మతో అభిషేకించాడు, వాక్యంతో అభిషేకించాడు. రాబోతుంది రెండో రాకడ కొరకు పరిశుధాత్మతో అభిషేకించాడు. బిడ్డలను ప్రేమ చేసిన కానుకలను మీరు అంగీకరించాడు. ఆ కాసుమాకులకి పట్టుదల సమృద్ధి నూరంతంగా వారి జీవితంలో కుమరించాడు. ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే వారి జీవితంలో వారు తీసుకున్న ప్రతి తీర్మానాన్ని బలపరచండి తండ్రి. ఈ రోజు ఈ బిడ్డలందరికీ వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానం బట్టి ఆ బిడ్డలు నడిపించి కడవరకు మీరే చేయబట్టి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని ఈ రోజు కార్యక్రమంలో తండ్రి ఏదైనా పొరపాటుగా చేస్తుంటే క్షమించమని నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేసి రాబోతున్న రెండో రాకడ వరకు మమ్మల్ని అందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని త్వరలో రాబోతున్న నా దృఢ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ ఆదరణ అన్యుల సహవాసమును ఈ సంవత్సరం ఆరంభం మొదలుకొని ఆయన రాకడ అంతము వరకు ఆయన దర్శనంతో హస్తంతో పట్టి వాళ్ళందరినీ సదాకాలం నడిపించును గాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే సంపాదించే కలుగా. మీ అందరినీ దేవుడు దీవించుగాక. జ్వరం ఇస్తాను. కావాలని